హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్ తెలిపారు. ముగ్గురు వ్యక్తుల నుంచి 7 లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రలో నైజీరియన్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న నైజీరియన్ కోసం గాలింపు చేపట్టినట్లు డీసీపీ శరత్ పవార్ తెలిపారు. నమస్కారం. ఇవాళ మన కమిషనర్ సార్ ది సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ప్లస్ సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి వీ హావ్ అప్రిహెండెడ్ టుడే 3 అక్యూజ్డ్. వాళ్ళ పొజిషన్ లో మనం 102 గ్రామ్స్ ఎండిఎంఏ వర్త్ 7,10,000 వరకు పట్టుకోవడం జరిగింది. 3 అక్యూజ్డ్ వీళ్ళు అనూప్ నమ్నత్ అని చెప్పేసి ఈజ్ ఫ్రమ్ పూణే, కిరణ్ గంగాధర్ అని ఈజ్ ఫ్రమ్ నాందేడ్, వివేక్ రాజేష్ అని వీళ్ళు పూణే నుంచి ఉన్నారు. వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ ఎండిఎంఏ డ్రగ్ పర్చేస్ చేసుకుని ఇక్కడికి హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. ఈ న్యూ ఇయర్ కారణంగా వీళ్ళు ఇక్కడ సేల్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్ గా వెళ్తే మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లస్ వాళ్ళ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 అనూప్ అనే పర్సన్ ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హెచ్న్యూ మన హైదరాబాద్ సిటీ వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పొజిషన్ లో కూడా సేమ్ ఎండిఎంఏ డ్రగ్ పట్టుకోవడం జరిగింది 8 months బ్యాక్. అతను 8 months జైల్లో కూడా ఉన్నాడు. ఆయన మళ్ళా జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈజ్ గాన్ బ్యాక్ టు మహారాష్ట్ర, మళ్ళీ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అక్కడ 2,000 రూపీస్ కి పర్ గ్రామ్ ఈ డ్రగ్ పర్చేజ్ చేస్తారు. అక్కడ 2,000 కి పర్చేజ్ చేసుకొని ఇక్కడ మళ్ళా ఇక్కడ డ్రగ్స్ వాళ్ళకి డిమాండ్ లో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 6,000, 7,000 రూపీస్ కి అట్లా అమ్ముతారు. సో వీళ్ళైతే ఇక్కడ వచ్చి 7,000 రూపీస్ కి అమ్ముతున్నారు. ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ